హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్. ప్రజెంట్ ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ ఐటీ ఇండస్ట్రీకి ఎలా ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మనకి వివరంగా అందించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వీరాంజనేయ నాగరాజు గారు. వీరు CEO ఇన్ టెక్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే వారితో మాట్లాడే ముందు మీకు కనుక ఐటీకి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి ఫోన్ చేసి మాకు బ్రీఫ్గా వివరించి సాల్వ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. మరి నాగరాజు గారితో మాట్లాడిద్దామా? హలో అండి, వెల్కమ్ టు అవర్ ఐటీ ట్రెండ్స్ ప్రోగ్రామ్ అండి. సో ఇప్పుడు చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కండిషన్ వల్ల ఐటీ ఉద్యోగాలు అసలు ఎలా ఉంటున్నాయి ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కండిషన్స్ వల్ల? ఓకే, ఉద్యోగాలు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల వర్క్ అయితే ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ప్రస్తుతానికి వర్క్ యాక్చువల్గా సర్ప్రైజింగ్లీ ప్రొడక్టివిటీ ఎక్కువ పెరిగింది త్రూ అవుట్ ద వరల్డ్. జాబ్ ఆపర్చునిటీస్ తగ్గినాయి డెఫినెట్గా. కంపెనీస్ ఎంప్లాయీ స్ట్రెంగ్త్ తగ్గించుకుంటున్నారు. ప్లస్ కొన్ని కంపెనీస్ అయితే శాలరీ కట్స్ బేస్డ్ ఆన్ ద పొజిషన్, బేస్డ్ ఆన్ ద శాలరీ రేంజెస్ like 20 to 30% salary rise reduce అయినాయి because of the job security or what I'm not sure, but okay, surprisingly the productivity of the software industry has been increased. ఓకే, సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కండిషన్, ఈ లాక్డౌన్ వల్ల అసలు కంపెనీ అంటే అసలు బిజినెస్ ఇంపాక్ట్ ఎలా ఉంది, అంటే కంపెనీ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది? సో అగ్రెసివ్గా వెళ్ళట్లేదు కంపెనీలు అయితే, కంటిన్యూస్ బిజినెస్ అయితే రన్ అవుతుంది. బిజినెస్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే ప్రాజెక్ట్స్ కొన్ని హోల్డ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ప్రోయాక్టివ్గా ఉండటానికి ఫ్యూచర్ని ఈ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి కొత్త ప్రాజెక్టులు రావాల్సినవి హోల్డ్ అయిపోతున్నాయి. కాబట్టి కంపెనీలు ఏంటంటే జాబ్ కట్స్ చేస్తున్నాయి తప్పనిసరిగా. ఉన్న వాళ్ళతోటి ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళతోటి ఉంచుకుని ఆ పొజిషన్ కానీ ఈ పొజిషన్ కానీ ఒకటే జాబ్ని 2-3 జాబ్స్ని ఒకే పర్సన్తో చేయించుకునేటట్టు ఆ డైరెక్షన్లో కంపెనీస్ వెళ్తున్నాయి. ప్రొడక్టివిటీ అయితే తగ్గట్లేదు కానీ బట్ ఎఫెక్ట్ అయితే ఇండస్ట్రీ మీద ఉంది. ద ఎంప్లాయీస్ సైజ్ తగ్గించుకుంటున్నాయి ప్రతి కంపెనీలు. కాంట్రాక్టర్స్ ఉంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి కాంట్రాక్టర్స్ని తగ్గించుకుంటున్నాయి. ఫుల్ టైంలో ఉంచుకుని వాళ్ళ మీద లోడ్ ఎక్కువ పెట్టుకుని పని చేయించుకుంటున్నారు. ఆ విధంగా ఎఫెక్ట్ అయితే ఉంది తప్పనిసరిగా. పే కట్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళకి జాబ్స్ తగ్గినాయి. తక్కువ పని అయితే తగ్గదు, తప్పనిసరిగా చేసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు చేయడానికి అగ్రెసివ్గా వెళ్ళట్లేదు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ టైం అంటే 2008 టైంలో ఎలా అయితే హ్యూజ్ రెసెషన్ వచ్చిందో, సో ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల కానీ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ అసలు ఫ్యూచర్లో కూడా అంటే అప్కమింగ్ డేస్లో కూడా మనకి అంతే హ్యూజ్ రెసెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేవా? తప్పనిసరిగా ఉన్నాయండి. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్గా వెళ్తూ ఉంటే తప్పనిసరిగా ఎఫెక్ట్ ఉంటుంది గ్యారంటీగా. ఎందుకంటే ఓన్లీ ఐటీ సెక్టర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ సెక్టార్స్ ఆల్సో. సప్లైస్ అండ్ మేనేజ్మెంట్ ఉంటుంది, మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద మూవ్మెంట్ని బట్టి ఉంటుంది. సో అదర్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే స్లో అయిపోయినాయో, ఇప్పుడు హోటల్స్ ఇండస్ట్రీ ఉంది, అది స్లో అయిపోయింది, అది లేదు. ఆల్మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ తగ్గిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ సాఫ్ట్వేర్ మీద కూడా ఉంటుంది. ఆ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అంతా డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇది కంటిన్యూ అయ్యి కోవిడ్ సిచ్యుయేషను అనదర్ 1 year అయితే ఇది 2008 కంటే ఎక్కువ ఉంటుంది. ప్రొజెక్షన్స్ అయితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కంటిన్యూ అయితే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రెసెంట్. సో ఇప్పుడు అలాగే ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్న స్టూడెంట్స్ ఉంటున్నారు. సో ఇప్పుడు ఆ విధంగా చూస్తే వాళ్ళకి కెరియర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్కి? అంటే ఎఫెక్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంకా ఆ ఫేజ్లోకి రాలేదు ఆన్లైన్లో. ఇప్పుడు కంపెనీల్లో అయితే ఇప్పుడు గ్లోబల్ ఆపరేషన్స్ ఉంటాయి. మనం ఇండియా కంపెనీస్ అన్నీ ఎక్కువ అమెరికన్ కంపెనీస్ మీద ఆధారపడుతూ ఉంటాయి బిజినెస్ కోసం. సో ఎక్కువ ఆన్లైన్ అనే జరుగుతూ ఉంటుంది. ఎక్కువ బిజినెస్ అంతా ఆన్లైన్ జరుగుతుంది, కాల్స్ అంతా ఆన్లైన్ జరుగుతూ ఉంటుంది. కాలేజెస్కి స్కూల్స్కి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఈ ఆన్లైన్కి అలవాటు లేక, సో ప్లస్ ఎలా ఉంటుందంటే లెక్చరర్ చెబుతూ ఉంటాడు, నేను వినకపోయినా, సో నో బడీ ఈజ్ దేర్ టు మానిటర్ మీ. సో దానివల్ల డెఫినెట్గా ఈ పిల్లల విషయంలో కొంచెం లిజనింగ్ స్కిల్స్ కంతా లేకపోయి ఇంట్రెస్ట్ లేకపోతే డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అది నెమ్మదిగా అలవాటు చేసుకుని ఎప్పటికప్పుడు అసెస్మెంట్స్ పెట్టుకుని టీచర్స్ను ప్లస్ వీళ్ళంతా ఒక మేనేజ్మెంట్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి
వీళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేసి సరిగ్గా వింటున్నారు లేదా, ఒకవేళ వినకపోతే నేను ఈ అసెస్మెంట్ని సరిగ్గా చేయలేను, ఈ అసైన్మెంట్ని చేయలేను కాబట్టి నేను వినాలి. ఆ విధమైన పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఈ చిన్నపిల్లలు కానీ స్కూల్స్ కానీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆన్లైన్ వాళ్ళు ఆ డైరెక్షన్లో ఎప్పటికప్పుడు ఎవాల్యుయేషన్లు పెడతా ఉంటే రాను రాను దీనికి అలవాటు అయిపోయి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా కోపప్ అయ్యే అవకాశం ఉంది అంతే. ఓకే, సో ఇప్పుడు అలాగే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు ఇప్పుడు 2021 పాస్డ్ అవుట్స్ కిందకు వస్తారు. సో ఇప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్స్లో వాళ్ళు ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో అలా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి టైంలో, ఇలాంటి సిచ్యువేషన్లో? సో ఓన్లీ డిఫరెన్స్ ముందుకి ఇప్పటికి ఏంటంటే వాళ్ళు పర్సనల్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఉండదు. సో వాళ్ళు ఏం చేయాలంటే లాట్ ఆఫ్ ఆన్లైన్ వెబ్ మీటింగ్స్ ఉన్నాయి. సో ద ఎంప్లాయీస్ ఇప్పుడు మామూలుగా యూఎస్తో మీటింగ్లు పెడతా ఉంటాం కంపెనీస్, అట్లా ఎలా వర్క్ అవుతాయంటే అంత త్రూ ఆన్లైన్ మీటింగ్స్ అనమాట. సో అదే రూట్లో ఇప్పుడు కొన్ని ఫ్రీ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, లైక్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ కానీ అండ్ దెన్ జీ సూట్ కానీ అండ్ ద ఈవెన్ వెబ్ఎక్స్ ఆల్సో. ఇట్ ఈస్ అ కమర్షియల్ థింగ్ బట్ సో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ తక్కువ ఉంటారు బట్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ఆన్లైన్ మీటింగ్స్ అనమాట. సో దాంట్లో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ప్రాజెక్ట్ డిస్కషన్ చేసుకుని వాళ్ళు ఎవరు ఏ పని చేయాలి ఏంటి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుని నువ్వు ఇది చేస్తున్నావు ప్రాజెక్ట్ డిస్కషన్ చేసుకోవచ్చు. ఒక విధంగా అడ్వాంటేజ్ ఆన్లైన్ మీటింగ్స్ వల్ల అడ్వాంటేజ్ అంటే వాట్ ఎవర్ యూ టాక్ యూ కెన్ రికార్డ్ ద మీటింగ్, రికార్డ్ చేసుకుని తర్వాత ఎవరెవరేం మాట్లాడారు ఎవరెవరేం చేస్తారు మర్చిపోయే అవకాశం ఉండదు అనమాట. సో ఆన్లైన్ మీటింగ్స్ వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే పర్సనల్ మీట్కి దానికి ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు బట్ మనం లెవరేజ్ చేసుకుని ఒక someone should be there, take the lead and then he should continuously follow up and then conduct follow-up meetings and then to know the progress of the project and all. ఓకే, డెలివరబుల్స్ కానీ అవన్నీ అవుతున్నాయా లేదా, టైం ప్రకారం మనం సబ్మిట్ చేయగలుగుతున్నామా లేదా, ఏ ఫేజ్లో ఉన్నామో అదంతా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేయాలి. ఎందుకంటే లెక్చరర్స్ కూడా ఎక్కువ ఫాలోఅప్ చేయలేరు, రోజు వచ్చి నువ్వు చెప్పు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఇదంతా ఆన్లైన్ వరల్డ్ అంతా గ్లోబల్ అయిపోతున్నట్టు ఈ విధంగా ఇంటర్నల్గా కూడా ఇండియాలో కూడా మన స్కూల్ లెవెల్ నుంచే మన వాళ్ళు ఇండస్ట్రీకి రెడీ అయిపోతున్నట్టు అనమాట. ఒక విధంగా మంచిది అనుకోవాలి. బట్ దట్ వే దే హ్యావ్ టు కోప్ అప్. ఓకే, సో నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి సోమనాథ్ గారు కాల్ చేశారండి, వారితో మాట్లాడదాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. నమస్కారం నాగరాజు గారు. నమస్తే అండి సోమనాథ్ గారు, చెప్పండి. ఇది నేను బేసిక్గా సివిల్ ఇంజనీర్ అండి. సివిల్ ఇంజనీర్, చెప్పండి. నేను ఐటీ రంగంలో మారదాం అనుకుంటున్నాను. నా ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయండి? మీరు ఎప్పుడైందండి ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎప్పుడైంది మీకు? ఇంజనీరింగ్ నాకు 98లో 98లో అయిందండి. అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? నేను సివిల్ ఇంజనీర్లో ఉన్నాను ఇప్పుడు దాకా. అంటే కొంచెం ఇప్పుడు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కదా, ఐటీ రంగాన్ని మారదాం అనుకుంటున్నాను. ఓకే, మారొచ్చండి. మీరు అసలు ఏ ఏరియాలో ఉన్నారు, అంతకుముందు ఏ ఏరియాలో ఉన్నారు దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. ఐటీ ఇండస్ట్రీలో చాలా పొజిషన్స్ ఉంటాయి. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఉంటారు, తర్వాత ప్రొడక్ట్ మేనేజర్స్ ఉంటారు, లేకపోతే టెక్నాలజీ మేనేజర్స్ ఉంటారు. ఎందుకంటే మీరు 98 అంటే ఇప్పుడు ఆల్రెడీ 22 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. సో మీరు టెక్నాలజీగా ఇప్పుడు ప్రోగ్రామర్గా వెళ్దారని అనుకున్నారనుకోండి, మీరు ఇనీషియల్గా మీ కెరీర్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ శాలరీస్ అయితే 20 శాలరీతో 25 శాలరీతో చేసుకోవాల్సి వస్తుంది. అందుకని మీ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందో దాన్ని బట్టి ఆ ఏరియాలో బిజినెస్ అనలిస్ట్ రోల్స్ కానీ వేర్ దెర్ ఇస్ నో మచ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ అనమాట, మీ టెక్నికల్ స్కిల్స్ ఇన్వాల్వ్ అవునే రోల్స్ చూస్ చేసుకుని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావచ్చండి. తప్పనిసరిగా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు స్విచ్ అవ్వచ్చు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళు ఐటీకి రావాలనుకుంటే ఇప్పుడు ఆయన ఎలా అయితే చెప్పారో, బట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఐటీలోకి రావాలనుకుంటే ఈస్ దిస్ ద రైట్ టైం టు కమ్ టు ఐటీ ఆర్ నాట్? మెకానికల్ వాళ్ళు, ఈసీ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఐటీ మీద ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళు రావాలనుకుంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్కి రైట్ టైమా కాదా? ఇది రైట్ టైం అండి, ఎందుకంటే టైం ఉంటుంది కాబట్టి.
ఎక్కువ టైం సాఫ్ట్వేర్ అంటే ఎట్లా ఉంటుందంటే దేర్ ఇస్ నో మెషిన్ ఇంటరాక్షన్స్ ఉండవు, పీపుల్ ఇంటరాక్షన్ అక్కర్లేదు. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ మంచి టైమే. తప్పనిసరిగా ఎప్పుడైతే ఇండస్ట్రీ కొంచెం బూమ్ స్టార్ట్ అయిందో అప్పుడు వరకు వాళ్ళు లెర్నింగ్ చేసుకుని వాళ్ళు డెఫినెట్గా స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ డొమైన్స్లో చేసిన వాళ్ళకి దీనికి పెద్ద మేజర్స్లో చేసిన వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సాఫ్ట్వేర్ అంటే ఇనీషియల్గా కొంచెం కాన్సెప్ట్స్ వైజ్ మొదటి నుంచి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, వాటి కొంత ఉంటుంది. కానీ సో కమిట్మెంట్ బాగా ఉండి తప్పనిసరిగా విల్ ఉండి తప్పనిసరిగా నేను స్విచ్ అవ్వాలి, నేను చేయాలి అని అనుకుంటే దెర్ ఇస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐటీ పీపుల్ అండ్ దెన్ నాన్ ఐటీ పీపుల్. ఓకే, సో అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్కి నాన్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఐటీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఏమున్నాయి ప్రెసెంట్? చాలా వెబ్సైట్స్ అండి, ఇప్పుడు అంతా ఆన్లైన్ ఎక్కువ పెరిగిపోయింది ఇప్పుడు. అందుకని మేము కూడా కొన్ని ప్రొడక్ట్స్ డెవలప్ చేస్తున్నాం ఆన్లైన్ రిలేటెడ్ మా కంపెనీ. అంటే కొంతమంది జనరల్గా లైక్ టెస్టింగ్కి అంటే మాన్యువల్ టెస్టింగ్కి ఆటోమేషన్ టెస్టింగ్కి ఈ టైప్ ఆఫ్ వాటికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇది కంటిన్యూ అవ్వాలా లేకపోతే ఇంకా ఏమైనా కొత్త కొత్త కోర్సెస్ వాళ్ళు నేర్చుకోవచ్చా? లైక్ సి లాంగ్వేజ్ అలా డిఫరెంట్గా నేర్చుకోవడానికి నేర్చుకోవచ్చు వాళ్ళు బేస్డ్ ఆన్ ఎక్స్పర్టైజ్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి, అప్పుడు లాంగ్వేజెస్కి వెళ్ళిపోవాలి. జావా కానీ పైథాన్ కానీ, ఇప్పుడు పైథాన్ ఎమర్జింగ్ ఎక్కువ. అంటే ఫ్రెషర్స్ ని కూడా పైథాన్ కి తీసుకుంటారు. పైథాన్ ఈజీ దాన్ జావా. ఓకే, పైథాన్లోకి స్విచ్ అయిపోవచ్చు అవ్వాలనుకుంటే పైథాన్ నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోవచ్చు. లేకపోతే కొన్ని ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నది గివి ఇంటర్ఫేస్, కొంతమంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయడం అదంతా చాలా ఇష్టం అనమాట. గ్రాఫికల్ డిజైన్ చేయడం, ఫ్రంట్ అండ్ స్కిల్స్ బేస్డ్ ఆన్ దేర్ దిస్ థింగ్ అంటే ఇంట్రెస్ట్, ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. వాళ్ళు ఫుల్ స్టాక్ డెవలపర్ అని కొన్ని టూల్స్ ఉంటాయండి. తర్వాత గ్రాఫిక్ డిజైనర్ టూల్స్ ఉంటాయి. వెబ్ డెవలప్మెంట్ మీద కొంతమందికి ఇష్టం వస్తుంది, దానికి సంబంధించిన కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నాలజీ అంటే రియాక్ట్ అని, నోడ్ జేఎస్ అని, యాంగులర్ జేఎస్ అని, అండ్ దెన్ కొన్ని డేటాబేసెస్ ఉంటాయి, మోంగోడిబి అని. సో ఆ టెక్నాలజీస్ మీద వాళ్ళు కానీ వెళ్తే సో నాన్ ఐటీ వాళ్ళకి అది ఈజీగా ఉంటుంది, స్విచ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. సో అలాగే ఇప్పుడు అంటే లైక్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా లైక్ ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ డొమైన్స్ని వాళ్ళు నేర్చుకోవాలి ఫ్యూచర్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి? అంటే నేను ఎందుకు ఈ పర్టికులర్ క్వశ్చన్ అడిగానంటే ఆల్రెడీ ఫైరింగ్ చాలా అవుతుంది కంపెనీస్లో. సో ఆల్రెడీ సో మెనీ పీపుల్ ఆర్ వరీడ్ అబౌట్ దేర్ జాబ్స్. ఆల్రెడీ కొంతమందికి ప్రెసెంట్గా ఇచ్చేసిన కండిషన్స్లోకి వచ్చారు ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్. సో అలాంటి వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డొమైన్ వాళ్ళు నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి గ్రోత్ ఉంటుంది, వాళ్ళ కెరియర్కి గ్రోత్ ఉంటుంది. అందుకే నేను పర్టికులర్గా అడిగాను. మంచి క్వశ్చన్ అనేది, ఎందుకంటే ఇప్పుడు జాబులు తక్కువ అవుతున్నాయి కాబట్టి కంపెనీస్ ఎలా చూస్తాయంటే తప్పనిసరిగా ఒక స్కిల్ ఉండే బదులు 2-3 స్కిల్స్ ఉంటాయి. ఓకే, నేను ఆ ప్రాజెక్ట్లోనే స్విచ్ చేయొచ్చు, క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి ఈ ప్రాజెక్ట్లోనే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ మీద వెళ్ళాలి. లైక్ సో నేను అదే ఇప్పుడు ఎక్కువ మేము మా కంపెనీ ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా చేస్తాం. సర్వీసెస్ చేస్తాం, ట్రైనింగ్ చేస్తాం, కార్పొరేట్ ట్రైనింగ్ చేస్తాం. కార్పొరేట్స్ కూడా ఎట్లా అంటే వాళ్ళంతా ట్రైనింగ్ మీద స్పెండ్ చేస్తున్నారు ఇప్పుడు మనీ అంతా. సో ఎందుకంటే స్కిల్స్ అప్డేట్ చేసి నువ్వు స్విచ్ అయిపో అంతే. ఈ ప్రాజెక్ట్ వచ్చింది మనకి, ఈ ప్రాజెక్ట్లో నువ్వు వర్క్ చేయాలి కాబట్టి ఈ స్కిల్ మీద నీకు ట్రైనింగ్ ఇస్తాము, యూ హ్యావ్ టు స్విచ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇప్పుడు లైక్ VMware లాంటివి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయండి. అది కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి, బ్లాక్ చైన్ అని, IoT అని, తర్వాత మెషిన్ లెర్నింగ్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, అండ్ దెన్ క్లౌడ్లో AWS, Azure, గూగుల్ కంప్యూట్ క్లౌడ్ అని. సో ఈ టెక్నాలజీస్ మీద కానీ స్విచ్ అవుతే తప్పనిసరిగా ఆపర్చునిటీస్ ఎక్కువ, వాటి మీద ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, కంపెనీకి ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. AI, మెషిన్ లెర్నింగ్, అండ్ దెన్ బిగ్ డేటా, స్పార్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ టెక్నాలజీస్ మీద ఎక్కువ వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే వాటి మీద ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో దట్ దే కెన్ మేక్ ఏ డిఫరెన్స్, దే కెన్ రిటైన్ దేర్ జాబ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి బాలాజీ గారు మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ స్టడింగ్ BTech ECE బ్రాంచ్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, సో సజెస్ట్ మీ అ బెస్ట్ లాంగ్వేజ్ ఆర్ కోర్స్ అని అడుగుతున్నారు. అంటే ఇయర్ చెప్పలేదు, అంటే ఇయర్లో ఉన్నారంటే చెప్పలేదు, జస్ట్ BTech ECE బ్రాంచ్ అని చెప్పారు అంతే. ఓకే, సో ఏ లాంగ్వేజ్ అంటే డెఫినెట్గా నేను ఇదే చెప్తాను. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఏదో ఒక ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాలి, డెవలపర్గా వెళ్ళాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఏదో లాంగ్వేజ్ అంటే జావా కానీ, స్కీలా కానీ, అండ్ పైథాన్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒక డేటాబేస్ నేర్చుకోవాలి.
database, either Oracle or Microsoft SQL Server or MySQL, any database which needs some SQL knowledge అనమాట. ఎందుకంటే మనం తీసుకెళ్ళి డేటాబేస్లో పెడతాం కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి ఈ రెండు నేర్చుకుంటే ఏ టెక్నాలజీకి స్విచ్ అయినా కానీ ఏ టెక్నాలజీలో అయినా ఇవే ఉంటాయి. ఇప్పుడు మనం క్లౌడ్లోకి వెళ్ళాం అనుకోండి, క్లౌడ్ డేటాబేస్లు ఉంటాయి, అక్కడ కూడా ఈ RDBMS కాన్సెప్ట్స్, NoSQL కాన్సెప్ట్స్ ఇవే వాడతారు. కాబట్టి మనకి ఆ బేస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫౌండేషన్, ఒక లాంగ్వేజ్, ఒక డేటాబేస్ నేర్చుకోవాలండి ఇనిషియల్లీ టు స్టార్ట్ విత్. ఓకే అండి, నెక్స్ట్ మనకి అశోక్ గారు కూడా మనకి మెయిల్ పంపించారండి. హలో సార్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ SAP ABAP developer and I'm interested in AI development. So becoming an AI developer would help me with my experience or not? So if so, how and where to choose an AI training institute? Please suggest me how to get into professional into AI అని అడుగుతున్నారు. సో ఏఐకి వెళ్ళొచ్చు అంటే దానికి ఏం చేయాలంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఏఐకి ఎక్కువ వాడటానికి ఏంటంటే మెషిన్ లెర్నింగ్, ఏఐ, డీప్ లెర్నింగ్, వాటిలో ఎక్కువగా యూజ్ చేసే లాంగ్వేజ్ అంటే పైథాన్. రిచ్ లైబ్రరీస్ ఉన్నాయి కాబట్టి పైథాన్ లాంగ్వేజ్లో ముందు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఏఐలోకి వెళ్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుని మంచి కోచ్ని ఆన్లైన్ ట్రైనింగ్స్ చాలా ప్రొవైడ్ చేస్తున్నాయి ఏఐలో. సో చూసుకుని ప్రైసింగ్ అదంతా చూసుకుని, సో ఎవరు ఏం చేస్తున్నారు కోర్స్ కరికులంని ఎవాల్యుయేట్ చేసుకుని, సో ఎవరన్నా తెలుసున్న వాళ్ళని ఈ ఏఐలో ఎవరు బెస్ట్ కోచ్ ఉంది, ఎవరు బాగున్నారు. సో లాట్ ఆఫ్ ఆన్లైన్ సైట్స్ అండి, ఇది అని చెప్పలేము, చాలా ఉంది. ఇప్పుడు ఆన్లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయి ఏఐకి, మెషిన్ లెర్నింగ్కి, డేటా సైన్స్కి. సో చాలా ఆన్లైన్ సోర్సెస్ ఉన్నాయి. ఆన్లైన్లో బెస్ట్ సోర్సెస్ వెతుక్కోవడం, లేకపోతే ఎవరన్నా వాళ్ళకి తెలుసున్న ఎక్స్పర్ట్ని ఎవరన్నా పట్టుకుని, ఓకే సో ఎవరు బెస్ట్ కోచ్, ఎవరు బాగా చెబుతున్నారు అని కొనుక్కుని, సో మంచి కోచ్ని చూజ్ చేసుకుని వెళ్తే మంచి ఫీల్డ్ అండి. వాళ్ళ ఈవెన్ ఎబ్యాప్లో ఉన్నా కానీ స్విచ్ అవ్వచ్చు ఏఐకి. ఆయన ఎబ్యాప్లో ఉన్నారు కదా, శాప్ కోడింగ్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం. ఓకే అండి, నెక్స్ట్ మనకి శ్రీనివాస్ గారు కూడా మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐ హ్యావ్ 9 years of experience in manual testing, but recently I lost my job. For manual testing I'm not getting any calls, so which technology is good for me to learn more అని అడుగుతున్నారు. ఓకే, సో వీళ్ళకి పర్టికులర్గా మాన్యువల్ టెస్టింగ్లో ఉన్నారు కాబట్టి ఆయనకి SQL బ్యాక్గ్రౌండ్, కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళు బిగ్ డేటా లాంటి టెక్నాలజీస్ చూస్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు టెస్టింగ్ ఆఫ్ బిగ్ డేటా అప్లికేషన్స్ ఉన్నాయండి ఎక్కువ. బిగ్ డేటా అప్లికేషన్స్ అని హడూప్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, హడూప్, స్పార్క్, ఈ ఫ్రేమ్వర్క్. సో బిగ్ డేటా టెస్టింగ్ ఇంజనీరింగ్ అంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. ఓన్లీ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ ఇంజనీర్ కాకుండా ఎడిషనల్ స్కిల్స్ ఈ బిగ్ డేటా లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని చూస్ చేసుకుంటే, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్స్ అనమాట ఇవి, వీటిని చూస్ చేసుకుంటే తప్పనిసరిగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. ఎక్కువ చూశాను నేను అట్లాగా. బిగ్ డేటా చూస్ చేసుకుంటారు టెస్టింగ్లో ఏరియాలో ఉన్న వాళ్ళు. AWS కానీ లేకపోతే బిగ్ డేటా కానీ, ఎక్కువ బిగ్ డేటాలోకి వెళ్తే వాళ్ళకి వాళ్ళు నార్మల్ అప్లికేషన్ చేయొచ్చు, బిగ్ డేటా అప్లికేషన్ చేయొచ్చు. ఆపర్చునిటీస్ బాగుంటాయి, డెఫినెట్గా బాగుంటాయి. ఓకే అండి, నెక్స్ట్ మనకి కర్నూలు నుంచి సురేష్ గారు ఫోన్ చేశారండి, వాటితో మాట్లాడదాము. హలో, my electrical and electronics engineering in 2000. Okay. And I have experienced BPO industry. Okay. I have learned SAP BW in 2003 and I was running an online training company for about 4 years. Okay. I used to provide SAP modules training to US and UK students for about 4 years, and later on I met with an accident unfortunately, and I recovered in 2019. So now I wanted to shift to SAP platform, SAP HANA. So how come the trends in Hyderabad? హైదరాబాద్లో ఇప్పుడు ఇక మీరు చెప్పలేరు, అక్కడ ఆన్లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు రాలేరు కదా, ఎక్కడ ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కడ లేదు. Before Corona I was in Hyderabad only. Just for lockdown. After lockdown I came to Karnool. Okay. Be back within next month. మీరు అమీర్పేట అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ఆన్లైన్ సోర్సెస్ చూసుకుని హనా AWS హనా చేస్తున్నారా, సారీ ఎవరు శాప్ హనా చేద్దామనా ఏమండి? శాప్ హనాలో ఉన్నారా మీరు? కాల్ కట్ అయిపోయిందండి, ఆయన కాల్ కట్ అయిపోయిందండి. సో రైట్ అండి, నెక్స్ట్ మనకి శివచరణ్ గారు కూడా మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐ ఆమ్ an ECE engineering graduate and passed out in the year 2017. Now I want to change my domain but not sure which domain should I choose as I am from ECE background. Can you suggest me any best course, which one should I learn అని అడుగుతున్నాడు ఆయన.
ఓకే, సాఫ్ట్వేర్లో మూవ్ అవుతారు అంతే కదా, సాఫ్ట్వేర్లో మూవ్ అవుదాం అంటే డెఫినెట్గా సాఫ్ట్వేర్లో మూవ్ అవ్వచ్చు. వాళ్ళకి ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి పైథాన్ లాంగ్వేజ్ ఈజీగా ఉంటుందండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు పైథాన్ ఈజీగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ప్రోగ్రామింగ్, సో ఎటైనా స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకని పైథాన్ లాంగ్వేజ్ ఒక డేటాబేస్ నేర్చుకుంటే ఇనీషియల్గా తర్వాత స్విచ్ అవ్వచ్చు అండి. ఇండస్ట్రీ అప్పుడున్న టెక్నాలజీస్ని బట్టి ఇట్ విల్ టేక్ డెఫినెట్లీ విల్ టేక్ 3 to 4 months టు లెర్న్ దీస్ 2 టెక్నాలజీస్. ఓకే, ఆఫ్టర్ దట్ దే కెన్ స్విచ్ బేస్డ్ ఆన్ ద ఇండస్ట్రీ ఏది ఉందో ఆ టైంలో ఏది బాగుందో టెక్నాలజీ దాంట్లోకి స్విచ్ అయ్యి అది యాడ్ చేసుకుని దాంట్లో జాబ్ ఆపర్చునిటీస్ పర్సూ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి మనకి భాను గారు కాల్ చేశారు, వాడితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి భాను గారు. యా, చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు. కొంచెం గట్టిగా మాట్లాడండి, మాకు అర్థం కావట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరా. మా బాబు బీటెక్ కంప్యూటర్స్ అండి. బీటెక్ మెకానికల్ ఓకే, ನಾವು CCMA కోర్స్ నేర్చుకుంటాను. ఏం కోర్స్ అండి? CCMA ఓకే, నెట్వర్కింగ్ ఓకే, నెట్వర్కింగ్ నేర్చుకుంటున్నారా? మెకానికల్ బ్యాక్గ్రౌండ్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నెట్వర్క్లో కూడా బాగానే ఉంటుందండి. నెట్వర్క్లకి ఆయనకి ఇంట్రెస్ట్ అనుకుంటా, నెట్వర్క్లోకి వెళ్తా అంటే నెట్వర్కింగ్లో కూడా బాగానే ఉంటుందండి. ఆన్లైన్ కోర్స్ ఏదైనా నేర్చుకుంటున్నారా? లేదు సార్, అతను నెట్వర్క్ బుల్స్ గురుగాం లో జాయిన్ అయ్యాడు. 1 year అవుతుంది. ఇప్పుడు కరోనా చేశాడు. సో ఆన్లైన్ లో ఫిక్స్ అయ్యి కోర్స్ నడుస్తుంది, సెక్యూరిటీ. ఓకే ఓకే, సో ప్రెజెంట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాటిలో? బాగానే ఉంటుందండి. అది కూడా నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటారు, బాగానే ఉంటుంది. ఓకే, సో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండాలి అంతే. నెట్వర్కింగ్ ఆల్రెడీ చూజాను కదా, ఆల్రెడీ స్పెండ్స్ టైమ్ ఆన్ ఇట్ కదా. సో దాంట్లోనే బాగా కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే తప్పనిసరిగా ఒక మంచి ఇంజనీర్ని చూసుకుని ఆల్రెడీ నెట్వర్కింగ్లో పనిచేస్తున్న వాళ్ళని చూసుకుని, ఓకే, సో ఏదర్ బోత్ లైనెక్స్ కానీ విండోస్ అడ్మినిస్ట్రేషను, లైనెక్స్ అడ్మినిస్ట్రేషను, సో నెట్వర్కు ఇవన్నీ ప్యారలల్గా చేసుకుంటే లినక్స్ విండోస్ కూడా ఓకే, నెట్వర్క్తో పాటు అవి కూడా చేసుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. మల్టిపుల్ స్కిల్స్ ఉండాలి. ఓన్లీ విండోస్ అడ్మినిస్ట్రేషన్ అంటే అవ్వదు. అట్లా లైనెక్స్ కూడా నేర్చుకుంటే అట్లాగే ఎటైనా స్విచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. నెట్వర్క్ అన్ని రోల్స్ అతనే చేస్తారు సాధారణంగా. అట్లాగా ఒక్కొక్కరికి ఒక్కో రోల్ ఉంటుంది. ఇట్లా నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్తో పాటుగా వాళ్ళు లినక్స్, విండోస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తే ఆపర్చునిటీస్ బాగుంటాయండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి భాను గారు. నెక్స్ట్ మనకి ఫణికుమార్ గారు మనకి మెయిల్ పంపించారండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఐ వాంట్ టు లెర్న్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ కోర్స్. విచ్ ఈస్ ద బెస్ట్ కోర్స్ టెన్యూరిటీ అండ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్? క్యాన్ యూ హెల్ప్ మీ సార్ అని అడుగుతున్నారు. ఇన్స్టిట్యూట్ అంటే ఇప్పుడు ఏం చెప్పలేమండి. ఇప్పుడు ఇంకా పలానా స్పెసిఫిక్గా అంటే ఆన్లైన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద యూడెమీ ఉంది మనకి, తర్వాత ప్లోరల్ సైట్ ఉంది, పెద్ద పెద్ద సైట్లు, సింప్లీ లెర్న్ ఉంది, ఎడ్యురేకా ఉంది. ఇట్లాగా ఈ ఆన్లైన్ సైట్స్ అన్నీ పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. ఆన్లైన్ వాళ్ళు ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నారు. వాళ్ళు ఇంకా ఎక్కువ కోర్సులు యాడ్ చేసుకుంటూ పోతా ఉన్నారు కాబట్టి, సో వాటిల్లోకి వెళ్ళి చూస్ చేసుకుని బెస్ట్ ఆధార్ ఎవరున్నారు దాంట్లో రేటింగ్స్ చూసుకుని, వాటిలో రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూడెమీలోకి వెళ్ళామనుకోండి, ఒక్కొక్క కోర్స్కి మనకి రేటింగ్స్ ఉంటాయి. ఆ రేటింగ్ ప్రకారం దాన్ని చూస్ చేసుకుంటే ప్యాకేజెస్ కూడా తక్కువ ఉంటాయి. యూడెమీ, అవి ప్లోరల్ సైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ స్ట్రీమింగ్ అనమాట. స్ట్రీమింగ్ చేసి వాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా, పర్టికులర్ ఏరియాలో వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా సో ఇలా ఉంటుంది అని చెప్తారు. దాని ప్రకారం వాళ్ళు వర్క్ చేసేసుకోవచ్చు. ఏమైనా ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అట్లా. ఓకే, నెక్స్ట్ మనకి ఖమ్మం నుంచి శ్వేత గారు కాల్ చేశారు, వారితో మాట్లాడదాము. హలో హలో మేడం, నమస్తే. హలో, నమస్తే అండి శ్వేత గారు. మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. సార్ నాగరాజ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్వేత గారు. సార్ నేను గవర్నమెంట్ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీరు కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, మాకు క్లియర్గా అర్థం అవుతుంది. తప్పకుండా మేడం. మేడం నేను వొకేషనల్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను మేడం, జూనియర్ లెక్చరర్ గా. సార్ మా పిల్లలకు వచ్చేసి MS ఆఫీస్,
ఒరాకిల్ ఇందాక చెప్పారు కదా డేటాబేస్, అది కూడా కొన్ని సార్. దాని ఆఫ్టర్ జావా ఉంది, నెట్వర్క్స్ లో కొన్ని ఉన్నాయి. వీళ్ళకి ఫర్దర్ గా సజెషన్ చేయడానికి కొందరు BCA లో మోస్ట్ ఆఫ్ ది బీకామ్ జాయిన్ అవుతారు సార్, రిలేటెడ్ గా అకౌంట్స్ కూడా ఉంది. అయితే నేను వాళ్ళకి ఏం సజెషన్ చేస్తే బాగుంటది, ఇక్కడ నెట్వర్క్ కూడా నేర్పిస్తారు, మీరు ఆ తెలుసుకుందామని కాల్ చేస్తాను. ఎవరికి? మీ స్టూడెంట్స్కి బీకామ్లో ఉన్న వాళ్ళకండి? సార్ మా పిల్లలు వొకేషనల్ సార్, నేను వొకేషనల్ పిల్లలు టీచ్ చేస్తాను, గవర్నమెంట్ ఇంటర్మీడియట్ సార్, ఇంటర్మీడియట్ లెవెల్లో. ఓకే. వాళ్ళు ఫర్దర్ గా ఏవి నేర్చుకుంటే బాగుంటది వాళ్ళ లైఫ్ అని నేను సజెషన్ అడగడానికి వస్తున్నాను. యా, సో ప్రస్తుతానికి ఏమి నేర్పిస్తున్నారండి? MS ఆఫీస్ నేర్పిస్తున్నారు, ఒరాకిల్ డేటాబేస్ కూడా నేర్పిస్తున్నారండి. ఒరాకిల్ డేటాబేస్ ఓన్లీ బేసిక్స్, C లాంగ్వేజ్, జావా అండ్ నెట్వర్క్స్. యా, వాటిల్లో పెర్ఫెక్ట్ అయితే చాలండి. ఇంటర్మీడియట్ లెవెల్ కదా, అది +2 లెవెల్ కాబట్టి వాటిల్లో ఏంటంటే వాళ్ళు ఏదో సింపుల్గా లాంగ్వేజ్ సింటాక్స్లు కాకుండా చిన్న చిన్న యూజ్ కేసెస్ ఇవ్వండి వాళ్ళకి, అసైన్మెంట్స్ లాగా చిన్న చిన్న యూజ్ కేసెస్ తయారు చేసి మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాన్ని వాళ్ళు తెలుసుకున్న నాలెడ్జ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మెయిన్ చిన్న చిన్న అప్లికేషన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా నేర్పించారనుకోండి, చిన్న బ్యాంక్ అప్లికేషన్ చేయమనండి. ఎట్లా అంటే సో డెబిట్ అయితే ఎట్లా ఉంటుంది, విత్డ్రాల్ అయితే ఎట్లా ఉంటుంది, డెబిట్ అయిన తర్వాత విత్డ్రాల్ బ్యాలెన్స్ ఎట్లా షో చేయాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి అట్లాగా వేరే 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 డొమైన్లు తీసుకోండి, ఎనీ టైప్ ఆఫ్ డేటా సెట్లు తీసుకోండి, వాటిని రీడ్ చేయమనండి. సో అట్లాగా ప్రాక్టికల్గా చేయడం వచ్చిందనుకోండి, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ నాలెడ్జ్ నెక్స్ట్ వాళ్ళు గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్గా పనిచేస్తారండి. ఇప్పుడు మీరు మంచి ఇంట్రెస్ట్ తోటి అడిగారు, చాలా గ్రేట్ అండి. సార్ యాక్చువల్గా అతను BCA సజెస్ట్ చేశారట, BCA వద్దని. సార్ నాకు అదే బాధ వేస్తుంది సార్, అందుకే సజెషన్ తీసుకున్నామని కాల్ చేస్తాను. అవునండి. +2 లెవెల్ అయితే ఈ టెక్నాలజీస్ మీద కొంచెం డీపర్గా నాలెడ్జ్ తెచ్చుకోమనండి. ఇంకా కొత్త ఏమి యాడ్ చేసుకోక్కర్లేదు, ఎందుకంటే మీకు ఒక డేటాబేస్ ఉంది, లాంగ్వేజ్ ఉంది, ఒక MS ఆఫీసు, మీకు డాక్యుమెంటేషన్కి అంతా MS పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయటం, ఓకే, ప్రజెంట్ చేయమనటం, వాళ్ళని ప్రజెంట్ చేసినప్పుడు ఎలా ప్రజెంట్ చేస్తున్నారో చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా ఎలా ఉన్నాయి, ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ని, ఈ లెవెల్లో మీరు వాళ్ళకి టీచ్ చేస్తే వాళ్ళని ఇండస్ట్రీ రెడీ చేస్తున్నట్టే మీరు ఇప్పుడు నుంచే +2 లెవెల్ నుంచి. నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి సందీప్ గారు కాల్ చేశారని వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి సందీప్ గారు. యా, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. ఓకే అండి, నేను 2016 పాస్ బీటెక్ ఏ బ్రాంచ్ అండి? ఈసీ అండి. ఈసీ, చెప్పండి. అవును, అది ఇప్పుడు నాకు 4 years గ్యాప్ వచ్చింది. నేను 3 years ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేశాను. ఓకే. సో ఇప్పుడు నేను IT సైడ్ మూవ్ అవ్వాలనుకుంటున్నాను. నేను 1 month బ్యాక్ ట్యాబ్లు రిపోర్టింగ్ టూల్ SQL నేర్చుకున్నాను. సో ఇప్పుడు నాకు ఈ 3 years 4 years గ్యాప్ ఉంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తూ జాబ్ తెచ్చుకోవాలి అనేది ఒక డైలామాలో ఉన్నాను. అంటే త్రూ కన్సల్టెన్సీ బెటరా ఎలా అని? కన్సల్టెన్సీ బెటర్ అండి, డెఫినెట్గా. డైరెక్ట్ హైర్ కంటే దే విల్ గైడ్ యూ వాట్ నీడ్స్ టు బి డన్. ఎందుకంటే మీరు ఏంటంటే ప్రాజెక్ట్ చేయండి. ట్యాబ్లో SQL వచ్చింది కదా మీకు, SQL ట్యాబ్లో నేర్చుకున్నారు. దోస్ ఆర్ ద స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ BI టూల్ కదా. సో మీరు కన్సల్టెన్సీని ఎవరన్నా పట్టుకోండి. కన్సల్టెన్సీలు డెఫినెట్గా వాళ్ళు ఏం చేయాలనేది గైడ్ చేస్తారు వాళ్ళ దగ్గర. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట, వాళ్ళు ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటారు, మీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఫ్రెషర్స్ని కూడా తీసుకుంటారు. ఇనీషియల్గా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తాం. మీరు ప్యారల్గా అప్లై చేసుకోండి, కన్సల్టెన్సీలు డెఫినెట్గా దే విల్ హెల్ప్ యూ అవుట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ కంపెనీస్తో కాంటాక్ట్స్ ఉంటాయి. సో బేసిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా, ఎక్స్పీరియన్స్ లోన్ కూడా వాళ్ళు ప్లేస్ చేయగలరు విత్ తక్కువ శాలరీ. ఇనీషియల్గా శాలరీ గురించి బాధపడకండి, ఆపర్చునిటీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ 2015 నుంచి ఖాళీగా ఉన్నాము, నా ఏజ్ ఇంత, నాకు ఇంత పే రావాలి అని అనుకోవద్దు. ఇట్ ఈస్ ఇనీషియల్లీ ఫస్ట్ 1 year 6 months కానీ 1 year కానీ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంతే. అది ఆ 1 year తర్వాత నోబడీ కెన్ స్టాప్ యూ వన్స్ యూ గెయిన్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ BI tool ఆర్ ఎనీథింగ్. ఆఫ్టర్ దట్ యూ నో వాట్ టు డూ, హౌ టు, దానికి ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం నీకు ఇండస్ట్రీ చెప్తుంది అక్కడ. అది ట్యాబ్లు చేస్తున్నప్పుడు ఇది ఒక్కటే సరిపోదు నీకు, ఇంకా నేర్చుకోవాలని చెప్పి ఆటోమేటిక్గా మీరు అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఓన్లీ ద థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, మీరు చేసే జాబ్ని బాగా చేయాలి. ఆటోమేటిక్గా వాళ్ళే జాబ్ ఆపర్చునిటీ ఇస్తుంది కంపెనీస్ మీకు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సందీప్ గారు. నెక్స్ట్ మనకి గాయత్రి గారు మెయిల్ చేశారండి. హలో సార్,
Suggest me how to develop my skills from first year to become a good software engineer as I am a student of BTech CSC branch అని అడుగుతున్నారు. ఓకే, గుడ్ విజన్ ఉంది, మంచిది. ఓకే, సో మొదటి నుంచి ఏం చేస్తారంటే మీరు మీ హక్కుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. చేస్తూ ఒక లాంగ్వేజ్ ప్యాషన్ చూసుకోండి. లాంగ్వేజ్ ఏదో పైథాన్ కానీ జావా ఏది నేర్చుకున్నా పర్లేదు, ఎందుకంటే స్విచ్ అవ్వడం ఈజీ అయిపోతుంది. అందులో ఊప్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇందులో కూడా ఊప్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఉంది. ఓకే, అందులో కూడా ల్యాండాస్ వచ్చినాయి ఇప్పుడు జావాలో. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ బోత్ వేస్ ఉన్నాయన్నమాట. ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని మీకు చాయిస్. ఓకే, సో మీకు ఫ్యూచర్లో ఏఐలో కానీ మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలి, అది బాగుంది ఇండస్ట్రీ ఓకే అని అనిపిస్తే పైథాన్కి వెళ్ళండి. జనరల్ ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ అనుకుంటే జావాలో చాలా అప్లికేషన్స్ జావాలో డెవలప్ చేస్తారు. చేసుకుంటూ ఒక డేటాబేస్లో మొదటి నుంచి చేసుకుని ఓకే మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. మీకు వెబ్ డెవలప్మెంట్ అవి ఇంట్రెస్ట్ అనుకుంటే ఓకే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. వెబ్ డిజైన్ టూల్స్ ఉంటాయి కొన్ని, దాంట్లోకి వెళ్ళొచ్చు. సో ఏది చేసినా కానీ ఓకే ప్రాక్టికల్గా చేయండి, నేర్చుకోండి, దాన్ని అప్లై చేయండి. కొన్ని ఆన్లైన్లో కొన్ని కోడ్ ఛాలెంజెస్ ఉంటాయి. మీరు ఏది నేర్చుకున్నా కానీ బేసిక్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ కోడ్ ఛాలెంజెస్ ఉంటాయి. సో వాటిని సాల్వ్ చేస్తూ ఉండండి. సాల్వ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది, యూజ్ కేసెస్ ఎలా ఉంటాయి నేను నేర్చుకున్న దాని మీద ఉంటుంది. దాన్ని బట్టి మీకు మొదటి నుంచి రేపు పెద్ద పెద్ద కంపెనీస్ ఎట్లా అంటే గూగుల్ కానీ అవి కానీ కోడ్ ఛాలెంజెస్ తోటి మీకు జాబులు ఇస్తాయి అన్నమాట. మీరు చేసే కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ని బట్టి మీరు ఎలా ఈజీగా సాల్వ్ చేయగలిగారు అనే దాన్ని బట్టి ఇప్పటి నుంచి మీకు ఆ ఎక్స్పోజర్ అలవాటు అయిందనుకోండి. సో నెక్స్ట్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి మీకు కాలేజ్ అయ్యేటప్పటికి. ఇంటర్న్షిప్లో కూడా ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకొని థర్డ్ ఇయర్ తర్వాత ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తీసుకుని దాని మీద ప్రాజెక్ట్ చేస్తే యూ మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద అదర్ పీపుల్. ఓకే అండి, నెక్స్ట్ మనకి సాత్విక గారు కూడా యాక్చువల్గా సేమ్ క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ బ్రాంచ్ ఇన్ సిఎస్సి అని అడిగారు. సో మీకు కూడా సేమ్ రెస్పాన్సే అప్లికబుల్. యా, సో నెక్స్ట్ మనకి పాండు గారు మనకి లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో, నమస్తే అండి. మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు. హలో అండి, నా పేరు సోహేల్. నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నది నా ఆపరేషన్ ఫీల్డ్లో. నేనేమో ట్యాబ్లోలా ఎస్ఎపిలా ట్రై చేయాలనుకుంటున్నా. అంటే ఆపరేషన్స్ అంటే ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? ఆపరేషన్స్ అంటే నాది ఇన్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నా నేను. అంటే దాంట్లో కేవైసీ ప్రాసెస్ ఉన్నా నాది. ఓకే ఓకే, బేసికల్గా మీరు ప్రోగ్రామింగ్ నాన్ టెక్నికల్ ప్రస్తుతం అంతే కదా? నాది ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోకి కానీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోకి మూవ్ అవుతారు అనుకుంటున్నారు? అవునవును, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైక్ ఎస్ఏపి అండ్ ట్యాబ్లో. ఓకే, అంటే బిఏ టూల్ అనమాట మీరు. బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. ట్యాబ్లో ఒకటి, మైక్రోసాఫ్ట్ పవర్ బిఏ ఒకటి, ఇవన్నీ ఉంటాయి. మైక్రో స్ట్రాటజీ, క్లిక్ వ్యూ, ఈ టూల్స్ అన్నీ ఉంటాయి. మా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందంటే దాంట్లో ఇప్పుడు నాదైతే ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు నేను ఇప్పుడు స్టార్ట్అప్ చేస్తే ఐటీలో నాకు కొత్త ట్రెండ్ కదా నాకు. ఓకే, దట్స్ ఓకే, ఏం ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు స్టార్ట్ చేయాలి కదండి. ఇప్పుడు స్టార్ట్ చేయండి, ఏం ప్రాబ్లం. బట్ చేసేది కమిట్మెంట్తో చేయండి, తప్పనిసరిగా అవుతుందండి. ట్యాబ్లు బాగానే ఉందండి ఇప్పుడు మార్కెట్లో, చాలా బాగుంది. బిఏ టూల్స్లో చాలా బాగుంది ఇప్పుడు ట్యాబ్లు. వాళ్ళు బిగ్ డేటాతో కూడా మిగిలిన వాటిలో వేరియస్ ఫ్రేమ్వర్క్స్ తోటి వాళ్ళు ఇంటిగ్రేషన్ చేసేస్తున్నారు. ట్యాబ్లో వైడ్లీ యూజ్డ్ టూల్ ఇప్పుడు అది. కాబట్టి మీరు ఎట్లా అంటే దాంట్లో ఎంత డీపర్గా వెళ్ళి నేర్చుకోగలరు అనేది, దట్ వే యూ మేక్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ పీపుల్. సీక్వెల్ కూడా నేర్చుకోండి దాంతోపాటు, ట్యాబ్లతో పాటు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ మనకి రాకేష్ గారు కూడా మెయిల్ చేశారండి. హలో సార్, ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓటీఎం. Now there are no projects in OTM. So what do you suggest me for my best career అని అడుగుతున్నారు. ఓకే, ఆపర్చునిటీస్ లేవాలంటే ఇంకా స్విచ్ అవ్వాలి వేరే టెక్నాలజీలో. అంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళకి బెటర్ అంటే హీ వాంట్స్ టు లెర్న్ మోర్ టెక్నాలజీస్ ఓటీఎం. ఓకే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏమి చెప్పాలి? 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ న్యూ కాబట్టి ఓకే, హాట్గా ఉన్న టెక్నాలజీస్ లేక. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అట్లాంటివి బాగానే ఉంటాయండి వాళ్ళకి. ఫుల్ స్టాక్ డెవలపర్కి వెళ్ళొచ్చు. యాంగులర్ జేఎస్, నోడ్ జేఎస్,
and then reactive, and then some NoSQL databases like MongoDB or like Cassandra. సో అవి నేర్చుకుంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళకి మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవి స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలంటే కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి లెర్నింగ్ కర్వ్. సో ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ దాంట్లో ఉంది కాబట్టి OTMలో ఇలాంటి వాటిలోకి వెళ్తే బాగానే ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ మనకి శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. యా చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. హలో చెప్పండి శ్రీకాంత్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ and I have an experience of networking of 8 years. Okay. And I would like to know to select which technology if I wanted to upgrade, whether it is cyber security, cloud, or data science. డేటా సైన్స్ అంటే మీకు డిఫరెంట్ అయిపోతుందండి. మీరు నెట్వర్క్లో ఉన్నారు కదా, దాని బదులు మీరు సైబర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అయితే సైబర్ సెక్యూరిటీ కూడా బాగున్నాయి, జాబ్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు. ఓకే, థ్రెట్స్ అట్లాగే ఉన్నాయి కాబట్టి చెప్పండి. సైబర్ సెక్యూరిటీలో కూడా చాలా అందులో వర్టికల్స్ ఉన్నాయి కదా సార్, అందులో ఏది బెటర్ సార్? అంటే నెట్వర్కింగ్ ఎక్స్పీరియన్స్, నెట్వర్క్ సెక్యూరిటీలో 8 to 9 years. నెట్వర్క్ సెక్యూరిటీకి కొన్ని కోర్సులు ఉన్నాయండి. దాంట్లో మీరు దాంట్లో సర్టిఫికేషన్ చేసేస్తే బాగానే ఉంటుందండి. నెట్వర్క్ సర్టిఫికేషన్, నెట్వర్క్లో సెక్యూరిటీ కొన్ని ఉన్నాయి, నెట్వర్కింగ్ సెక్యూరిటీ అని, సైబర్ సెక్యూరిటీలో కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, నెట్వర్కింగ్ రిలేటెడ్ సెక్యూరిటీ. సో దాంట్లో మీరు సర్టిఫికేషన్ చేయండి సైబర్ సెక్యూరిటీలోకి వెళ్దామని అనుకుంటే. ఓకే, సో దాంతోపాటు మీరు స్విచ్ అవుదాము, నాకు నెట్వర్కింగ్లో బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళొచ్చండి మీరు కూడా. నెట్వర్కింగ్ ఉంది కాబట్టి మీకు. ఓకే, ఒక లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఏదైనా నేర్చుకున్నారనుకోండి, ఓకే, దాని నుంచి మీరు బిగ్ డేటా అడ్మినిస్ట్రేషన్ అవి చేయొచ్చు. ఎందుకంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం జాబ్స్ కూడా ఏం ఉండట్లేదు, అన్ని క్లౌడ్ లోకి మూవ్ అయిపోతున్నాయి. అవును, AWS నెట్వర్కింగ్. అవును, సో నెట్వర్కింగ్ లో అన్ని ఆపర్చునిటీ ఉండట్లేదు, దే ఆర్ పేయింగ్ వెరీ లెస్. అవును అవును. సో ఇట్స్ బెటర్ టు అప్గ్రేడ్ నౌ విత్ ది లేటెస్ట్ టెక్నాలజీ. మీకు ఈ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు నెట్వర్కింగ్ లో ఉన్నారు కాబట్టి AWS DevOps నేర్చుకోండి అండి, ఆ రూట్లో వెళ్ళాలండి. లేకపోతే లినిక్స్ అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుని, లినిక్స్ బేసిక్స్ అన్ని కవర్ చేసుకుని, బేసిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బిగ్ డేటా అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు మీ నెట్వర్కింగ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది అనమాట. క్లస్టర్ సెటప్ చేయడం, సర్వర్ సెటప్ చేయడం, అండ్ బిగ్ డేటా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందండి. మీకు ఆ ఏరియాలో కూడా వెళ్ళొచ్చు, మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి. AWS and DevOps ఆర్ ఓకే, లినిక్స్ అండ్ దెన్ బిగ్ డేటా అడ్మినిస్ట్రేషన్. Can I come and meet you soon in your office? యా కలవచ్చండి. టెక్రెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొట్టండి, ఆన్లైన్లో వచ్చేస్తుంది, మా వెబ్సైట్ వస్తుంది, నా కాంటాక్ట్ ఉంటుందండి. ఏమండి, లేకపోతే bigdataminds.in అని ఉంటుంది వెబ్సైట్. ఏమండి, మీరు కాల్ చేయొచ్చు, కలవచ్చు అండి. మాది కూకట్పల్లిలో ఉంటుంది ఆఫీసు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి శ్రీకాంత్ గారు. నెక్స్ట్ మనకి అరుణ్ గారు మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ అరుణ్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ECE in 2017 and I'm not having any kind of experience in IT field. So is there any job opportunity as a fresher for my profile, because I have good knowledge on C language and Python. So but there is a gap of more than 2 years. So what should I do to get placed in good software company? And also I trained in Welsi field and I have knowledge on digitals, Verilog, SV, UVM అని అడిగారు. అంటే చెప్తున్నారు, సో ఇది నేర్చుకున్నారని చెప్తున్నారు. సో వీళ్ళకి సంబంధించిన జాబ్స్ ఏమైనా అవైలబుల్ గా ఉన్నాయా మార్కెట్లో? ఉంటాయండి. ఫ్రెషర్గా వెళ్ళొచ్చు. మీరు పైథాన్ నేర్చుకున్నప్పుడు కొంచెం డీపర్గా, దాంతోపాటు ఒక డేటాబేస్ కూడా నేర్చుకుని యాడ్ ఆన్ స్కిల్స్ అనమాట ఇవన్నీ. ఒక్క పైథాన్ తోటి వెళ్తా ఉంటే మీకు ఆపర్చునిటీస్ తగ్గిపోతాయండి. ఎందుకంటే ఒక డేటాబేస్ కూడా నేర్చుకుని పైథాన్ కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయండి, డీపర్గా వెళ్ళండి. ఓకే, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్ టూల్స్ ఉన్నాయి పైథాన్లో. సో కొంచెం డీపర్గా వెళ్ళి ఫ్రెషర్గా అప్లై చేసుకోండి అంతే. ఇంకా ఫర్గెట్ అబౌట్ యువర్ 3 years గ్యాప్ ఆర్ సంథింగ్. ఓకే, సమ్ కంపెనీస్ విల్ బీ ప్రొవైడింగ్ యూ jobs as a fresher even for 3 years of gap. Okay, even though you have a 3 years of gap. ఓకే, కొన్ని కంపెనీస్ కంపల్సరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఇంటర్వ్యూలో ఎలా చేశారని చూసే కంపెనీలు చాలా ఉంటాయి.
maybe TCS may not be giving you because you have a gap. They are looking for a freshers, graduates, and then campus entries ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో అలా కాకపోయినా కానీ మీరు కోడ్ ఛాలెంజెస్ చేయండి, లేకపోతే కోడ్ ఛాలెంజెస్లోకి వెళ్ళండి. ఎందుకంటే మీకు డిఫరెంట్ వేస్ అనమాట, వెళ్ళే మార్గాలు అనమాట. వెబ్లోకి వెళ్ళి కోడ్ ఛాలెంజెస్ చేసింది. కోడ్ ఛాలెంజెస్లో చేసినప్పుడు వాళ్ళు కంపెనీస్లో కోడ్ ఛాలెంజ్లో మీకు వచ్చిన స్కోర్స్ని బట్టి వాళ్ళని చూజ్ చేసుకుని ఇంటర్వ్యూ చేస్తారండి. అప్పుడు ఇంటర్వ్యూలు మీకు బాగా చేస్తే మిమ్మల్ని ఫ్రెషర్గానే చేసినా కానీ 6 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసికల్లీ ఈవెన్ దో దే ఆర్ నాట్ బేసికల్లీ ఫ్రమ్ ద ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే అండి, నెక్స్ట్ మనకి రమ్య గారు కాల్ చేశారండి వరంగల్ నుంచి, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. యా గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. నాగరాజ్ గారు ఉన్నారు మనతో పాటు. నేను నా బీటెక్ కంప్లీట్ అయిపోయి 5 years అయిపోతుంది. యాజ్ ఎ ఫ్రెషర్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా. ఏ కోర్సెస్ అయితే బెటర్ అని. సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఏం లేదు, నేను ట్రిపుల్ స్ట్రీమ్. ఓకే, ఏ సాఫ్ట్వేర్ కోర్సెస్ అయితే బెటర్ యాజ్ ఎ ఫ్రెషర్ గా ఐటీ సెక్టర్ కి వెళ్ళడానికి అని కాల్ చేసిన. మీకు బీటెక్లో ఎంత వచ్చిందండి? స్కోర్ ఎలా ఉంది? 70%. ఏంటండి? 70% ఉంటే మీరు డిస్టింక్షన్ స్టూడెంటే కాబట్టి మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అండి. వెబ్ టూల్స్కి వాటికి, బిఏ టూల్స్కి వాటికి కాకుండా పైథాన్ కానీ ఏదైనా నేర్చుకోండి, ఒక డేటాబేస్ నేర్చుకోండి. ఓకే, నేర్చుకుని దాని మీద ఫ్రెషర్ కింద అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, సోర్సెస్ ఎట్లా వెతుక్కోవాలి జాబ్స్ అనేది. ఆ సోర్సెస్ మీకు కూడా వర్తిస్తాయండి యాజ్ ఎ ఫ్రెషర్గా. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి మైండ్లోంచి తీసేసేయాలి అంతే, అదేం ప్రాబ్లం ఉండదు. నోబడీ విల్ లుక్ యాట్ ఇట్, ఈవెన్ ఐ వోంట్ లుక్ యాట్ ఇట్ వెన్ ఐఎమ్ హైరింగ్. సో బేస్డ్ ఆన్ హౌ యూ డూ ఇట్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రమ్య గారు. నెక్స్ట్ మనకి మౌనిక గారు కూడా మనకి మెయిల్ చేశారండి. హలో సార్, ఐఎమ్ ఈసీఏ స్టూడెంట్ 3rd year. సార్, ఐ వాంట్ టు గో ఫర్ హార్డ్వేర్ సైడ్ లైక్ PCB డిజైనర్ ఇన్ ద డొమైన్ VLSI. సో విచ్ లాంగ్వేజ్ షుడ్ ఐ లెర్న్ అండ్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇన్ ఫ్యూచర్ ఆర్ నాట్? క్యాన్ యూ సజెస్ట్ మీ అని అడుగుతున్నారు. ఫ్యూచర్లో VLSI బాగానే ఉంటుందండి. డీపర్గా వెళ్తే బాగానే ఉంటుంది. VLSI కంపల్సరీగా అదే వాడతారు, తప్పనిసరిగా చిప్ డిజైన్స్లో అట్లా అన్నిట్లోనూ వాడతారు. VLSIలో లాంగ్వేజ్ అంటే ఎక్కువ C వాడతారు కాబట్టి C లాంగ్వేజ్లో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి. కోర్ లాంగ్వేజెస్ C ఉంటుంది కాబట్టి Cలో బాగా ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి. VLSI ఏరియా ఇంట్రెస్ట్ కాబట్టి. సో ఆ ఏరియాలో వెళ్తే ఉంటాయండి, ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, మీరు పెద్ద కంపెనీస్ ఉంటాయి, మనకు క్వాల్కామ్ అట్లాంటి మంచి కంపెనీస్ ఉంటాయి. కన్సల్టింగ్ కంపెనీలు కూడా ఉంటాయి దీంట్లో ప్రొవైడ్ చేసి DCA వాళ్ళకి విత్ VLSI బ్యాక్గ్రౌండ్. సో చేసుకుంటే మీకు కొంచెం C లాంగ్వేజ్లో కొంచెం ఎక్స్పర్టైజ్ తెచ్చుకోండి బాగా. ఓకే, నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ మనకి కుమార్ గారు లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి కుమార్ గారు. కుమార్ అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. MCOM సార్. I used to work for ICICI outsource. So what are the companies which offer work from home in banking or financial industry throughout the year, sir? Banking and financial industry lo meeku throughout the year, what are the companies which offer work from home? Work from home. Okay, మీరు బ్యాంకింగ్ లో చేశారా మీరు ఆల్రెడీ? అవునండి. ఓకే, అయితే ఇప్పుడు ఇండియన్ బ్యాంక్స్ or financial companies which offer work from home throughout the year always. ఓకే, అంటే సర్వీస్ కంపెనీస్ అన్నారా? మీరు బ్యాంక్ లో ఆల్రెడీ చేశారు కదా, బ్యాంక్ లోనే మీకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు కదా బ్యాంక్స్ కూడా. నేను చేసిన అవుట్సోర్స్. సో ఇప్పుడు నాకు ఎనీ బ్యాంకింగ్ ఇన్ ఫైనాన్షియల్ ఆర్ KPO which offer work from home always work from home అండి మీకు ఈ సిచువేషన్ before prior to COVID-19 or after. ఓకే, మీకు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తోటి మీరు చేసిన బ్యాంకింగ్ అన్నమాట, అంతే కదా? బ్యాంకింగ్ సెక్టర్ ఏం చేశారు మీరు? పర్టికులర్లీ ఇండియన్ కంపెనీ. అదే మీరు ఏం చేసేవారు బ్యాంకింగ్ లో? మీ ఎక్స్పర్టైజ్ ఏంటి? క్రెడిట్ ఆఫీసర్, క్రెడిట్ ఆపరేటర్.
ఓకే, క్రెడిట్ ఆపరేటర్. మీరు బ్యాంకుల్లోనే ఆపరేటర్ కాదు, అప్రైజల్ అంటారు. అప్రైజల్స్, ఓకే ఓకే, క్రెడిట్ అప్రైజల్స్ చేస్తారా? ఓకే, కొన్ని కన్సల్టింగ్ కంపెనీలు ఉంటాయి కదండి బ్యాంక్స్ నుంచి మీకు, మీరు క్రెడిట్ అప్రైజల్ చేస్తారు కదా అసోసియేట్ సర్వీసెస్ కింద. ఓకే, సో మీరు ఆ బ్యాంకింగ్ తర్వాత కొన్ని లోన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు అవన్నీ ఉంటాయి కదా. ఓకే, అది అంటే వాట్ ఆర్ దోస్ కంపెనీస్ సార్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా, ఎందుకంటే అవుట్ సోర్స్ చేయదలుచుకోలేదు, ఆన్ రోల్స్ కావాలా? కంపెనీస్ అంటున్నారా? ఏమి మీకు ఆన్ రోల్స్ అంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తుంది కదండి, అప్రైజల్స్ అంటే కంపల్సరీగా మీరు వెళ్ళాల్సి వస్తుంది కదా, ఫీల్డ్లోకి వెళ్ళాల్సి వస్తుంది కదా మీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ రిస్క్ లో నేను పనిచేసింది. ఓహో, రిస్క్ ఎనాలిసిస్ అంటారా? ఓకే 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 ఓకే, కొన్ని క్రెడిట్ కంపెనీస్ ఉన్నాయండి, మీరు ఆన్లైన్లో వెతకండి, ఎందుకంటే వాళ్ళు మీకు క్రెడిట్ స్కోర్స్ని అప్డేట్ చేస్తుంటారు. ఓకే, కొన్ని ఐ కాంట్ రిమెంబర్ ద కంపెనీస్, ఐ నో సమ్ యూఎస్ కంపెనీస్ బట్ ఐ కాంట్ రిమెంబర్ ద కంపెనీస్ అట్ దిస్ పాయింట్. ఓకే, మీరు ఏంటంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఇట్లాగా క్రెడిట్ స్కోర్ చేసే కంపెనీస్ ఉంటాయన్నమాట, వాళ్ళు మీ డొమైన్ ఎక్స్పర్టైజ్ ఉపయోగపడుతుంది, అది ఎక్కువ కరెక్టే, అది మీరు అన్నది వాళ్ళు కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమంటే ఆ కంపెనీ పేర్లు నాకు గుర్తులేదు. ఓకే, క్రెడిట్ స్కోరింగ్ ఇస్తాయన్నమాట మీకు, దాన్ని బట్టి ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారనమాట ఈ సాఫ్ట్వేర్ని, వాళ్ళు బ్యాంక్ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఏం చేస్తారంటే ఈ స్కోర్స్ని తీసుకుని దాన్ని బట్టి వాళ్ళు లోన్ ఇస్తూ ఉంటారు, కంపెనీ బ్యాంక్స్ లోన్ ఇస్తూ ఉంటాయి, దెన్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ లోన్ ఇస్తాయి అన్నమాట ఈ స్కోర్స్ చూసి, వాళ్ళ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేస్తారు, దానికి పర్ ట్రాన్సాక్షన్ కింద వీళ్ళతో ఛార్జ్ చేస్తారన్నమాట. మీకు ఆ క్రెడిట్ స్కోరింగ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని, సో వాటితోటి మీరు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి, మీకున్న నాలెడ్జ్ని అక్కడ ఉపయోగపడుతుంది మీకు. ఓకే అండి, నెక్స్ట్ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మామూలుగా శక్తి గారు కాల్ చేశారు, వాడితో మాట్లాడదాము. హలో హలో మేడం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. యా చెప్పండి, మీకున్న డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు నాగరాజ్ గారు ఉన్నారు. ఏంటండి మళ్ళీ చెప్తారా మీరు? మీకున్న డౌట్. మీకు సిగ్నల్ బాగాలేదండి, కొంచెం బయట కట్ అవుతుందండి, కాల్ కట్ అవుతుందండి. బాగా పైకి కూడా వచ్చండి. చెప్పండి మీకున్న డౌట్ ఏంటో అడగండి. కాగ్నిజెంట్ లో ప్లేస్ అయ్యారు మా పాప. కాగ్నిజెంట్ లో ప్లేస్ అయ్యారండి, కొత్తగా ప్లేస్ అయ్యారు మీ డాటర్. ఓకే, మా పాప మెకానికల్ స్ట్రీమ్ అండి. ఓకే, ఖాళీగా ఉంటున్నారు కదా, ఏ కోర్సు నేర్చుకుంటే ఆ కంపెనీలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఓకే, సెలెక్ట్ అయ్యారు కానీ ఇంకా వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు అంతే కదా, జాయిన్ అవ్వలేదు. కొంచెం టైం తీసుకుంటున్నాయి ఇప్పుడు కంపెనీస్, హోల్డ్లో పెడుతున్నాయి బికాజ్ ఆఫ్ ది సిచ్యుయేషన్. ఫ్రెషర్స్కి పెద్ద ప్రాబ్లం ఉండదని తీసుకుంటారు ఫ్యూచర్లో. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కంపెనీస్ వాళ్ళే మీకు కొన్ని కోర్సులు ఇచ్చి ఏం చేయాలి అసైన్మెంట్స్ అవన్నీ ఇస్తున్నారు. వాళ్ళ ఇస్తున్నారో తెలియదు నాకు, కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ ఇప్పుడు ప్రస్తుతం. ఓకే, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోమనండి, పైథాన్ అండ్ దెన్ ఒక సీక్వెల్ లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనమాట, ఒక డేటాబేస్, వరకిల్ డేటాబేస్ కానీ, MySQL డేటాబేస్ కానీ, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ డేటాబేస్ కానీ, ఆ 3 డేటాబేస్లో ఏదో ఒకటి అండి, దాంట్లో సీక్వెల్ ఉంటుంది కంపల్సరీగా అన్నింటిలోనూ. ఓకే, ఆల్ ద డేటాబేస్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక లాంగ్వేజ్ పైథాన్ కానీ జావా కానీ నేర్చుకోమనండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట, వాళ్ళు ఏ ప్రాజెక్టులు వీళ్ళు పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే టెస్టింగ్లో మూవ్ చేస్తారు, వాళ్ళు జావా నేర్పించాలని జావా నేర్పిస్తారు, పైథాన్లో ప్రాజెక్ట్స్ ఉన్న వాళ్ళు డివైడ్ చేసేస్తారు అనమాట, వచ్చిన వాళ్ళందరినీ చేసి వాళ్ళు నేర్పించి మళ్ళీ పంపిస్తారు. ఈ లోపల వాళ్ళకి వీటిల్లో నాలెడ్జ్ తెచ్చుకుంటే ఇదంతా అక్కడ ఉపయోగపడుతుందండి, వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా పికప్ అయిపోతారు అక్కడ. ఆ ట్రైనింగ్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కంపల్సరీ, CTS ఒక 3 నెలల్లో విగరస్ ట్రైనింగ్ ఇప్పిస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు ఇది నేర్చుకుని ఉంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉపయోగపడుతుందండి బాగా. రైట్ అండి. సో మీ వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసి మా వ్యూవర్స్ అడిగిన ప్రతి క్వశ్చన్కి, అలాగే వచ్చిన మెయిల్స్ అన్నిటికీ, అలాగే నా క్వశ్చన్స్కి కూడా మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారండి. సో థ్యాంక్స్ అండి, నమస్తే అండి. సో చూసారు కదండి ఈనాటి IT ట్రెండ్స్ ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్. సో వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.